ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి జరుగుతున్నటువంటి వార్ నేపథ్యంలో, అంటే ఫ్యాన్స్ వార్ నేపథ్యంలో అక్కడ చిరంజీవి కూడా షూటింగ్ నుంచి ఆయన బయటకు వచ్చారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. సో అక్కడ భార్య సురేఖతో కలిసి అక్కడికి వెళ్ళినటువంటి చిరంజీవి దీనికి సంబంధించి ఎలా జరిగింది ఏంటనేది కూడా ఆరా తీస్తున్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇక పూర్తి స్థాయిలో చూసుకుంటే అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఇప్పుడు ఓవరాల్గా వరల్డ్ వైడ్గా కూడా ఇది సెన్సేషనల్గా మారింది. ఎందుకంటే ఆయన ఒక నేషనల్ అవార్డు గ్రహీత, అలాంటి వ్యక్తిని ఇలా ట్రీట్ చేయడం, అరెస్ట్ చేయడం అనేది కొంతవరకు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా అభిమానులు కూడా ఇంతవరకు కీర్తిస్తూ ఆయన విజయాలు కీర్తించిన నేపథ్యంలో పుష్ప 2 రిలీజ్ తర్వాత రికార్డులు సొంతం చేసుకున్న తర్వాత రికార్డుల గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ పోలీసు రికార్డుల్లో ఇక్కడ అల్లు అర్జున్ పేరు ఎక్కడం అనేది కొంతవరకు వారిని మింగుడు పడటం లేదు. అభిమానులు మాత్రం కుట్ర దాగి ఉంది, మా అన్నని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది ఎవరు ఆపలేరు, తగ్గేదే లేదంటూ కూడా ట్వీట్లు చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఇటువైపు వైసీపీ తరఫు నుంచి అంబటి రాంబాబు ముందు నుంచి కూడా పుష్ప సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంత లేదు, తగ్గేది లేదు, ఎంత ఆపితే అంత పైకి వెళ్తారంటూ కూడా ముందు నుంచి ట్వీట్లు చేస్తున్నారు అల్లు అర్జున్కి సపోర్ట్గా. సో మరొకసారి ట్వీట్ చేశారు, ఇది అన్యాయం అంటూ కూడా ఆయన ఇటువైపు రేవంత్ రెడ్డికి, చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు అది ట్యాగ్ చేసినటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. సో ఇక్కడ వైసీపీ పార్టీకి సంబంధించి ఇలా స్పందిస్తే తెలంగాణకు సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఆయన కూడా స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీపై, పోలీస్ డిపార్ట్మెంట్ పై ఆయన విమర్శలు చేశారు. కేవలం కావాలనే అక్కడ పోలీసులు తప్పిదం వల్లే, ఎందుకంటే ఒక సినిమా ఇండస్ట్రీకి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక కీర్తి తీసుకొచ్చినటువంటి అల్లు అర్జున్ లాంటి వ్యక్తిని సో ఈ విధంగా అరెస్ట్ చేయడం బాధాకరం అంటూ ఆయన చెప్పినటువంటి నేపథ్యంలోనే ఎవరైతే అక్కడ చనిపోయారో వారికి కూడా దానికి సానుభూతి తెలుపుతూనే పోలీసులు చేసినటువంటి తప్పిదంగానే అభివర్ణించారు. సో ఇలా ట్రీట్ చేయడం, ఎందుకంటే కనీసం ఆయన బట్టలు మార్చుకోవడానికి ప్రైవసీకి కూడా భంగం కలిగించేలాగా పోలీసులు వ్యవహరించారు అనే విషయాన్ని కూడా అక్కడ బండి సంజయ్ వ్యక్తం చేశారు ట్వీట్లో. ఇటువైపు కేటీఆర్ ట్వీట్ తర్వాత పూర్తిస్థాయిలో ఇది హంగామాగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పవన్ స్పందిస్తారా, పవన్ ఏ విధంగా స్పందించబోతున్నారు అనేది కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొన్న ఏమీ లేదు, ఎందుకంటే పవన్ బాబాయ్ ఎప్పుడైతే అన్నారో గొడవని సద్దుమణిగిపోయా అని అనుకున్న నేపథ్యంలో ఇటువైపు మరొకసారి అల్లు అర్జున్ అరెస్ట్ అనేది తీవ్రంగా ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉందని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. సో ఏంటి అసలు సెక్షన్లో ప్రధానంగా చూసుకుంటే 105 సెక్షన్ కానీ 118(1) కానీ ఇవన్నీ కూడా పూర్తిగా నేరారోపణలు చేసినటువంటి ఏదే అభియోగాలు మోపినటువంటి సందర్భంగానే చూస్తున్నారు అభిమానులు, బన్నీ ఫ్యాన్స్. ప్రధానంగా అక్కడ చేసినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసుల్లో కావాలనే ఉద్దేశపూర్వకంగా చేస్తే ఆ శిక్షలు విధిస్తారు. మా హీరో పైన కావాలనే అక్కడ కుట్ర రాజకీయ కోణం జరుగుతుందా, కుట్ర కోణం జరుగుతుందా అన్నని ఎదవనీయకుండా ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి నేపథ్యంలో ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. సో ఏం జరగబోతుంది అనేది మాత్రం ఉత్కంఠంగా ఉంది. కాసేపట్లో నాంపల్లి కోర్టుకు వెళ్ళబోతున్నారు. మరోవైపు 4 గంటలకు ఇటువైపు న్యాయస్థానం ముందు బన్నీకి సంబంధించినటువంటి పిటిషన్ విచారణకు రాబోతుంది. క్వాష్ పిటిషన్, అత్యవసరమైనటువంటి ఎమర్జెన్సీ పిటిషన్ వేశారు. అది 2 గంటల 30 నిమిషాలకు విచారించాల్సి ఉండగా దాన్ని 4 గంటలకు వాయిదా వేశారు. మరొక కాసేపట్లో దానికి సంబంధించి విచారణ కూడా మొదలు కాబోతుంది. సో ఈ లోపే ఇక్కడ న్యాయస్థానం ఎదుట ఇక్కడ హాజరయ్యారో అల్లు అర్జున్ నాంపల్లిలో, సో అక్కడి నుంచి క్రిమినల్ కేసు నుంచి తీసుకువెళ్ళి ఆయన రిమాండ్కి తరలిస్తారా, ఈ లోపే ఆ ప్రాసెస్ అయిపోతుంది, లేదంటే 4 గంటల తర్వాత విచారణ జరిగిన తర్వాత తీర్పు వచ్చేంత వరకు వెయిట్ చేస్తారా, ఇది కూడా చాలా కీలకంగా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే రేపు రాబోతుంది శని ఆదివారాలు కోర్టుకు సెలవు ఉంటుంది కాబట్టి సోమవారం వరకు ఖచ్చితంగా జైల్లో ఉండాల్సినటువంటి అవసరం. సో ఈ లోపే కనుక 4 గంటల తర్వాత తీర్పు వస్తే అప్పటి వరకు వెయిట్ చేస్తే అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశం ఉంది. సో ఇది జరగకపోతే ఈ 2 రోజుల పాటు ఫ్యాన్స్ ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి వార్ రాజకీయంగా కూడా కొంతవరకు రంగు పులుముకుంది. సో ఈ అంశాల నేపథ్యంలో పోలీసులు భద్రతా చర్యలు ఎలా తీసుకోబోతారు, ఇవన్నీ కూడా కొంతవరకు రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ప్రభుత్వం కూడా. సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు, ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డిపై కూడా ఆరోపణలు వచ్చాయి. మొన్న ఆయన పేర్లు సరిగ్గా పలకలేదు, ఆ ఉద్దేశంతోనే దురుద్దేశాన్ని పెట్టుకొని కుర్చీ ఉంది కదా అని చెప్పేసి ఆయన రాజకీయాలు చేస్తున్నారన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా ఈ అంశాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఇటువైపు కేటీఆర్ స్పందించిన తీరు కూడా అలాగే అనిపిస్తుంది. సో ఇక్కడ అందుకే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా.